అందరికీ నమస్కారం అండి. నేను మీ మణిమాల కథాశవంతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బాధ్యతలో హక్కు. మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మనం కథలోనికి వెళ్ళిపోదామా? కూతురన్నా కొడుకన్నా ఒకటే, తేడా ఏం లేదు అనడం మాటల వరకే. మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారన్నది గ్యారంటీ లేదు. కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది. నువ్వు అయితే అలా అనుకోనక్కర్లేదు. మీ ఇంట్లో నిన్నెలా చూస్తారో మేం చూస్తూనే ఉన్నాంగా. మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడూ ఏ డిఫరెన్సు లేదుగా. కృతి ఫ్రెండ్ రేష్మ అంది. మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు. నేను అలానే అనుకున్నా. మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నాను. కానీ పెళ్లి అయ్యాక తెలుస్తుంది, ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి ఉందని. కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి స్థాణువులాగా నిలబడిపోయింది వసంత. ఏంటమ్మా అక్కడే ఉండిపోయారు? పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత. కృతి ఫ్రెండ్స్ వచ్చారు, ఇవి ఇచ్చే వాళ్ళకి, నాకు పనుంది. రే యాదమ్మకిచ్చి వంటింట్లోనికి వెళ్ళిపోయింది. షాకింగ్ గా ఉంది వసంతకి. తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది. నిజంగా కృతియేనా ఇలా అన్నది? తను సరిగ్గానే విన్నాదా? ఏం తేడా కనిపించింది కృతికి? అలాంటి తేడా ఏది కృతికి కనిపించకూడదని పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తనని ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా. అయినా ఎందుకలా అనిపిస్తుంది? వసంతకి గతమంతా గుర్తొస్తుంది. అమ్మా, నేను అక్క కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటుగా. స్కూల్ యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది 8 ఏళ్ల వసంత. ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకి పంపాలంటే మాటలా తల్లి? వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేవుళ్లు కనబడుతున్నారు. అక్క చూడు చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుంది కదా గవర్నమెంట్ బడిలోకి. అయినా చదువుకోవడానికి ఏ బడి అయితే ఏమిటి? విసుక్కుంది అమ్మ. అయితే అన్నలిద్దరినీ కూడా మాతో మా బడికే పంపు, చదువుకోవడానికి ఏదైతే ఏమన్నావుగా ఉక్రోషంగా అంది వసంత. వాళ్లతో మీకు పోలిక ఏమిటే? వాళ్ళు మగపిల్లలు, చదువుకుని ఉద్యోగాలు చేయాలి. మీరేం చేస్తారు? ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా? త్వరగా అన్నాలు తిని బయలుదేరండి. లలిత, కంచం పెట్టు, పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ. నాకు వేడి అన్నం కావాలి, ఈ చెద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత. దీనితో పెద్ద తలనొప్పి అయిపోతుంది. అన్నింటికీ మగపిల్లలతో పోటీ. నోరు మూసుకుని తిను, లేకపోతే మానే. నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను. లలిత, అన్నాలకి ఈ వేడి అన్నం పెట్టి పెరుగు వేయి. మీ ఇద్దరూ చెద్దన్నం తిని బయలుదేరండి. నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత. అప్పుడే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అక్క? ఇంకా చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితని చూస్తూ అడిగింది వసంత. మంచి సంబంధం చేసుకోమన్నారుగా, ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనల నిర్లిప్తం అంది లలిత. చెప్పచ్చుగా అక్క, ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు. అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్ లో చేర్చారు. నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి, సీటు వస్తుంది మంచి కాలేజీలో, గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న 14 ఏళ్ల వసంతని జాలిగా చూసింది లలిత. పిచ్చిదానా, అడిగి లేదనిపించుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి? ఆడపిల్ల అంటే బరువు, వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేసేస్తారు. చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి. తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా. వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం. అనవసరంగా గొడవెందుకు? మనం పరాయి ఎలా అవుతాం అక్క? ఈ ఇల్లు మనది కూడా కదా. ఎలా అవుతుంది వసంత? అమ్మా వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం. వాళ్ళని తప్పు పట్ట అవలసిన అవసరం లేదు. లోకరీతి ఇది. అమ్మాయి అంటేనే
ఆడపిల్ల కాని ఇక్కడ పిల్ల కాదు అని నాయనమ్మ ఎన్నిసార్లు అంది. నువ్వు విన్నావుగా. వాళ్ళ ఆలోచన అది. ఎందుకు గొడవ పెట్టుకుని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం? నేనలా ఒప్పుకోను, ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వొచ్చింది లలితకి. సరే, ఒప్పుకోకు. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు. సరదాగానే లలిత అన్న ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో. నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, ఏమివ్వాలో తెలియట్లేదు, అందుకే నిన్నే అడిగి తీస్తున్నా. నీకేమిమ్మంటావు? 9వ నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్. నాకేం కావాలండి? అడగకుండానే అన్నీ అమర్చే భర్త, అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు. అయినా సడన్ గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఏమిటి? నవ్వుతూ అడిగింది భర్తని వసంత. నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నేనేమిచ్చినా దాని ముందు తక్కువే. అయినా సరే ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తుంది. ప్లీజ్, ఏం కావాలో చెప్పవా? గడ్డం పట్టుకుని బతిమలాడుకున్నాడు రమేష్. అయితే నాకొక మాట కావాలి, ఇస్తారా? చెప్పు, ఏం కావాలో. పుట్టేది ఎవరో తెలియదు, కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాటివ్వండి. తనకి అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి. ఎప్పుడూ తన మీద వివక్ష చూపకూడదు. అలా అని మాట ఇవ్వండి. చెయ్యి చాపింది వసంత. ఏంటది వసు? అసలు ఎందుకు అలా చేస్తాం? నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా? మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సింది ఏముంది? మేము ముగ్గురము మగపిల్లలమే, అన్నయ్యలిద్దరికీ మళ్ళీ మగపిల్లలే. చిరాకెత్తిపోయి ఉన్నాం. మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ద హౌస్, తనకే ఫస్ట్ హక్కులన్నీ. ఇందులో మాట తీసుకునేంత ఏముంది? నవ్వొచ్చింది రమేష్కి. మీకు తెలియదు మా ఇంట్లో ఎలా ఉండేదో. నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశామో. పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేనెప్పుడూ చెప్పలేదు. మా ఇంట్లో మా హోదా ఎప్పుడూ సెకండ్ క్లాస్ సిటిజన్సే. మగపిల్లలకు కాన్వెంట్ చదువులు, హై లెవెల్ కోచింగ్లు, ఆడపిల్లలకి అత్యవసర చదువులు. వాళ్ళకి ప్రతి పండక్కి బట్టలు, మాకు ప్రతి ఏడాదికి 3 జతలు. నా ఈ డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు? ఒకవేళ మా అమ్మా నాన్న కాస్త మెత్తపడ్డా మా నాన్నమ్మ అసలు ఊరుకునేది కాదు. ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది. అంతెందుకు, మొన్నీ మధ్యనే మా ఇల్లు అమ్మారు. మా ఇద్దరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు అక్కకి ఎంత బాధగా అనిపించిందో చెప్పలేదేం అని అడిగితే, మా ఇల్లు మా ఇష్టం, మీకు పెళ్లి చేసి పంపేశాం, మీకేం హక్కు లేదింకా అన్నాడు అన్నయ్య. ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది. మేము పుట్టి పెరిగిన ఇల్లు, అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా. ఒకసారి చూసుకునే వాళ్ళం కదా. పెళ్లి అయినంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్లు అంటే ఎంత కష్టంగా ఉంటుంది. గాఢంగా శ్వాస తీసుకుంటుంది వసంత. అందుకే అడుగుతున్నా, మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలాగా చూడాలి, సమాన హక్కు ఉండాలి, సమానంగా ప్రేమించాలి. ఇదే నాకిచ్చే గిఫ్ట్, ఇస్తారు కదూ? చెయ్యి చాపింది. సమానం కాదు, నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజనే. గట్టిగా నవ్వుతున్న రమేష్ ని చిరుకోపంగా చూసింది వసంత. సారీ, కోపం తెచ్చుకోకు. సరే, మాట ఇస్తున్నా చూడు. మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలిద్దరికీ సమానం. వాటి మీద హక్కు సమానం. ఎక్కడా ఎలాంటి తారతమ్యం మనం చూపించం. సరేనా? చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్. అనుకున్నట్టే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్. అతని కుటుంబం కూడా 2 తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవడంతో అందరికీ ముద్దే కృతి అంటే. కృతి పుట్టిన 2 ఏళ్లకి అర్జున్ పుట్టాడు. కానీ కృతికి గారాబం ఏమాత్రం తగ్గలేదు. రమేష్ ముందు అన్నట్లుగానే కూతురు తరువాతే ఎవరన్నా ప్రిన్సెస్ లానే చూసుకున్నాడు. తను ఏం చదువుకుంటానంటే అదే, ఎక్కడ చదువుతానంటే అక్కడే చదివించాడు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తి అయ్యి పెళ్లికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు.
తదనంతరం ఆస్తిపాస్తుల్ని ఇద్దరు పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్. ఇప్పటి నుంచి ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు. తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురి కలలో కూడా అనుకోకూడదనే ఇంత కష్టపడ్డారు. అయినా కృతికి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు? రమేష్ వింటే అస్సలు తట్టుకోలేడు. కూతురు అలా ఫీల్ అవుతుందంటే తలనొప్పి వచ్చేసి రూంలోకి వెళ్లి తలుపేసుకుని పడుకుండిపోయింది వసంత. అమ్మా అమ్మా, ఈ టైంలో పడుకున్నావేంటి? కృతి పిలుపుకి లేచి కూర్చుంది. ఏం లేదు, తలనొప్పిగా ఉందని పడుకున్నాను. నిద్ర పట్టేసినట్టుంది. ఇందాకటి దాకా బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది? ఏమో తెలియదు, వచ్చింది నొప్పి అంతే, కొంచెం ముక్తసరిగా అంది వసంత. నేను అన్న మాటలు విన్నావు, డిస్టర్బ్ అయ్యానని చెప్పొచ్చు కదా. అవును, నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా, మధ్యలోనే వెళ్ళిపోయావేం? నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి. నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ? ఎందుకు? ఎప్పుడైనా నీకేనన్నా తక్కువ చేశామా? ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో. మీ ఇద్దరికి ఏదన్నా సమానంగా ఇవ్వాలనే మా తపన, అలానే ఇచ్చామనే అనుకున్నాం. అయినా నీకు ఏదో తక్కువ అన్నట్లు అనిపిస్తోందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది, బాధగా అంది వసంత. నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మా? నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు. ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారుగా. ఎలా అంటాను అలా? మరి నువ్వు అన్నది ఏమిటి? పెళ్లి అయ్యాక తెలుస్తోంది ఇద్దరం సమానం కాదని. నిన్ను పరాయి పిల్లలా అనుకుంటున్నానని అనేగా. ఎందుకలా అనిపించింది? నీ పెళ్లి అయినా ఈ 10 ఏళ్లలో ఇప్పటికీ ఏ పండగ అయినా ఫంక్షన్ అయినా ముందు నీకే చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇల్లు, మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికి సమానంగా రాసేశాం. ఎక్కడ ఏ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం. చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకుని ఆపింది. అవునమ్మా, నాకు అన్నింట్లోనూ సమాన హక్కు ఇచ్చారు, మరి బాధ్యతల్లో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? సూటిగా అడిగింది కృతి. బాధ్యతల్లో హక్కేమిటి? నాకు అర్థం కావడం లేదు. అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానంగా అని మీరు అనుకుంటున్నప్పుడు మీకు ఏదన్నా అవసరం వస్తే నన్నెందుకు పక్కకి పెడుతున్నారు? ఇది ఎప్పటి నుంచో అడగాలని అనుకుంటున్నాను, కానీ మీరు బాధపడతారని అలా అడగలేకపోయాను. కానీ నాకు ఇది కరెక్ట్ గా అనిపించడం లేదమ్మా. అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే ఇలా అయినా నా మనస్సులో ఉన్నది తెలియబరుద్దామని అలా మాట్లాడా. కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు. ఏమంటున్నావు కృతి? ఏమిటి నీ బాధ? నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు. 2 ఏళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది. నేను చెప్పాను మనీ సర్దుతానని. మీరేమన్నారు? నా దగ్గర ఉంది, అక్కర్లేదు అని అన్నారు. కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు. అవునా? లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు. 4 నెలలు రెస్ట్ అంటే నేను ఎంత బతిమాలాను నా దగ్గరికి వచ్చి ఉండమని. కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్లారు. చంటి పిల్లలతో ఉంది నీ కోడలు. ఆ అమ్మాయికి ప్రాబ్లం అవదా? నా పిల్లలు అంటే పెద్దవాళ్ళయ్యారు, నా దగ్గరికి రావడానికి మీకేంటి ప్రాబ్లం? ఇలాంటివి చాలాసార్లే జరిగాయి. కానీ నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను? మీకు అవసరమున్నప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు? నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తుంది? కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత. నాకు అర్థమైంది ఏంటంటే అమ్మా, మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించడం లేదు. ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఇవ్వాలి. మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి. లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారనే అనిపిస్తుంది. నిజమే అవుతుంది. అమ్మాయిలకి అన్నింటిలో సమాన హక్కు కావాలి అమ్మా. అలానే బాధ్యతల్లో కూడా సమాన హక్కు కావాలి. ఇందాక నా ఫ్రెండ్స్ కి అయినా ఇదే చెప్పాను. ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే, లేకపోతే నేనే చెప్తాను. బాధ్యతల్లో నా హక్కు నాకు ఇమ్మని. నిజానికి సమానంగా కాదు, నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి.
నెమ్మదిగానే చెప్పినా చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తప్పుని అర్థం చేసుకుంది వసంత. అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థమైంది. ఇంకెప్పుడు అలా జరగదు తల్లి, తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, అందరూ ఆస్తులలో హక్కు అడుగుతారు కానీ బాధ్యతల్లో హక్కు అడుగుతున్నావు చూడు, నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది. నీలానే అందరూ ఆడపిల్లలు ఉంటే ఎవరూ కూతుర్ని తక్కువ చేసి చూడరు, వద్దనుకోరు. ముద్దు పెట్టుకుంది కూతుర్ని. అందరు కూతుళ్ళు నాలాగే ఉండాలి అంటే అందరి తల్లిదండ్రులు మీలాగే ఉండాలి కదమ్మా. నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగిలించుకుంది కృతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత పూర్ణిమ పెమ్మరాజు గారు. థ్యాంక్ యూ.